జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటనలో మహిళలపై వైసీపీ రౌడీలు బీరు బాటిళ్లతో అదేవిధంగా చెప్పులతో రాళ్లతో మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర మహిళలను అవమానించినటువంటి సైకోలపై చర్యలు తీసుకోవటం ఏమన్నా నేరమా? మీ ఉద్దేశం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నాము? ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా చేయటమే మెయిన్ ఉద్దేశం. ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూడటమే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మహిళలంటే అంత చులకనేంటండి? ఎందుకండి అంత దారుణంగా మహిళల్ని చూస్తున్నారు? అంత దారుణంగా మహిళల్ని అవమానిస్తున్నారు? మీ సొంత ఛానల్లో మీ వైఫ్ భారతీరెడ్డి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి నీచాతి నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా. మీ వైఫ్ని భారతీరెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా చూడకుండా ఇమీడియట్గా 24 గంటల్లో యాక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళని అసభ్యకరమైన మాటలన్నా, వాళ్ళని అవమానపరిచినా ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్పాం. అలాగే భారతీరెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన. అది మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి.